జగిత్యాల జిల్లాలోని ఏపీ కన్వెన్షన్లో జిల్లా స్థాయి కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కోరుట్ల నియోజకవర్గం నాయకుల మధ్య వర్గపోరు సంభవించింది. కోరుట్లకు చెందిన జువ్వాడి నరసింగరావు వర్గం, సుజిత్రావు వర్గం మధ్య రసాబసా కొనసాగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ స్టేజిపై కూర్చోవడంతో వివాదం చెలరేగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ జోక్యంతో వివాదాన్ని సద్దుమణిగించారు. దీంతో ఇరు వర్గాల సమావేశం నుండి వెళ్లిపోయారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అఖిలపక్ష నాయకులు సమావేశం నిర్వహించారు. మహిళలందరికీ ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 1932లో సంఘ సంస్కరణ అద్దెపల్లి సర్వేశెట్టి బీజీబీఎస్ కామెంట్స్ ఉమెన్స్ కాలేజీని స్థాపించారని అన్నారు. ప్రస్తుత పాలకవర్గం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కళాశాలను నిర్వీర్యం చేసిందని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. ప్రస్తుతం నడుస్తున్న డిగ్రీ కళాశాలను కూడా మూసివేసే దిశగా పాలకవర్గం పనితీరు ఉందని, తక్షణమే ఈ పాలకవర్గాన్ని రద్దు చేసి కళాశాలకి కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా పటాకులు పేల్చి స్వీట్స్ తింపించుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో హిందూ పర్యాటకులపై ఉగ్రవాదానికి పాల్పడ్డారని చెప్పారు. దానికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో రాత్రి పాక్కు ఆక్రమిత కశ్మీర్లోని లెస్కారే తోయిబా, బలల్పూర్లోని జైషే మహమ్మద్ లాంటి 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసిందన్నారు. ఈ దాడికి సహకరించిన సైన్యంకు బీజేపీ నాయకులు అభినందనలు తెలిపారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ ఆరాధన గురు పూజోత్సవ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతుండటంతో నంద్యాల, గుంటూరు, కృష్ణా తదితర ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భారీగా తరలి వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని స్థానిక అధికారులు ఉచితంగా ఆహారం, మంచినీరును అందిస్తున్నారు. భక్తులు బ్రహ్మంగారి మఠానికి వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా 20 బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో పాటి గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న కాలేజీ భవనంపై కప్పు కూలింది. ఈ ప్రమాదంలో 3 కార్మికులు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్లో పటాన్ చెరువులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హైదరాబాద్ హయత్ నగర్ బస్టాప్ వద్ద పోలీసు ప్రజలకు మాక్ డ్రిల్పై అవగాహన కల్పించారు. పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించినట్టు చెప్పారు. సైరన్ మోగినప్పుడు ప్రజలు అప్రమత్తం అవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు, ఫైర్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఏసీపీ నరసింహులు, రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గోదావరికని ఎస్బీఐ బ్యాంకు రీజనల్ మేనేజర్ రవీంద్ర కుమార్ సింగ్, స్థానిక ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల సహకారంతో వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని డీజీపీ రాజు సూచించారు. చిత్తూరు జిల్లా పుంగునూరు ఎన్జీఓ కాలనీలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు 101 వర్ధంతిలో భాగంగా క్షత్రియులు అందరూ కలిసి అల్లూరు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విప్లవ జ్యోతిగా, పోరాట యోధుడిగా, మాన్యం వీరునిగా అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని క్షత్రియ సంఘం అధ్యక్షులు భక్తవత్సలం తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన వారిలో అల్లూరి సీతారామరాజు ఒకడని అన్నారు. జనగామ జిల్లాలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ దామోదర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొన్నారు. వెస్ట్ జోన్ పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకి సెల్ ఫోన్లను అప్పగించారు.
ప్రజలు సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనవద్దని, ఫోన్ పోయిన లేదా చోరీకి గురైన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఎక్కువ రోజులు బయటకు వెళ్తే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. వేసవిలో పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని, ప్రజలకు ఎలాంటి సంఘటన జరిగినా 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని డీజీపీ తెలిపారు. హైదరాబాద్ బాల్నగర్ నర్సాపూర్ చౌరస్తాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు బాల్నగర్ డీజీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలు అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో డీజీపీ సూచించారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటూ మీ కుటుంబాన్ని కూడా సురక్షితంగా కాపాడుకోవాలని చెప్పారు. భద్రతా బలగాలు మోహరించినప్పుడు వాటిని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టకూడదని, వాటి వల్ల దేశ భద్రతకు హాని జరుగుతుందని డీజీపీ తెలిపారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తమైన వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తెల్లవారుజామున భారత సేవలు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ప్రతీకార దాడులకు పాల్పడ్డాయి. అందులో భాగంగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ప్రతిదాడులకు పాల్పడిన భద్రతా బలగాలకు సహకరించేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పోలీసులు అలర్ట్గా ఉన్నారని, ప్రజలకు కావాల్సిన వనరులు అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి రక్షణ కల్పించేలా తాము సిద్ధమయ్యామని డీజీపీ తెలిపారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా పోలీస్ దళాలు ముందుకు సాగుతున్నాయి. ఆంధ్ర గ్రే హౌస్ మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులో కీలక మావోయిస్టు నాయకులు మృతి చెందారు. నక్సల్స్ నుంచి పోలీసులు 2 AK-47 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 4 మావోయిస్టులు కాల్పులో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలు, శిక్షణ కేంద్రాలను ధ్వంసం చేసేందుకు భారత్ ఈసారి అత్యాధునిక రాఫెల్ ఫైటర్ జెట్స్ను వినియోగించింది. అలాగే పాక్ భూగర్భంలో ఉగ్రవాద స్థావరాల ధ్వంసం కోసం స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ అనే బాంబులను వినియోగించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. 9 ఉగ్రవాద శిబిరాలు, శిక్షణ కేంద్రాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తుంది. భారత వైమానిక దళంతో పాటు నేవీ, ఆర్మీ కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ మెరుపు దాడులు చేసింది. ప్రతి దాడి నేపథ్యంలో పాక్ అప్రమత్తమైంది. ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. భారత్పై ప్రతిచర్యకు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు చెప్పారు. దీంతో ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగబోతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. భారత్ దాడుల నేపథ్యంలో ఆర్మీ ఉన్నతాధికారులతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసరంగా భేటీ అయ్యారు. మరోవైపు యుద్ధం నెలకొంటే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఇప్పటికే భారత్ సన్నద్ధమవుతుందని తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాన్ని కూల్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వ్యాపిస్తున్నాయి. రఫేల్ ఫైటర్ జెట్కు చెందిన కొన్ని శకలాలు, ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో PIB ప్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. ఈ ఫోటోలు గతంలో కూలిన MiG-21 ఫైటర్ జెట్కు చెందినవని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పేర్కొంది. పాకిస్తాన్కు చెందిన ISRF విభాగం తప్పుడు సమాచారాన్ని చేరవేస్తుందని ఆరోపించింది. భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు, భారతీయ ఆర్మీ బేస్లపై దాడి చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించింది. భారతీయ సైనిక దళాలను తప్పుడు సమాచారంతో టార్గెట్ చేసినట్టు PIB తెలిపింది.